డివైన్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ అంటే విద్యార్థులకు, యువతకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో సోషల్ మీడియా ఏ టూల్ ఆర్ ఏ ట్రాప్? సోషల్ మీడియా ఒక టూలా, ట్రాపా? అది ఎలా అనేది ఈనాటి ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు లైఫ్ స్కిల్స్ ట్రైనర్ శృతి రెడ్డి గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన యువ. నమస్కారం అండి. ఎస్ మేడం, సోషల్ మీడియా అంటే ఇట్స్ ఏ బూన్ అంటున్నారు, ఇట్స్ ఏ టూల్ అంటున్నారు మేడం. అంటే ట్రాప్ కూడా అవుతుందా, ఎలా? ఎగ్జాక్ట్లీ. మనం సోషల్ మీడియా గురించి మాట్లాడుకోవాలంటే మనందరికీ తెలుసు, ఈరోజు ఉన్న డిజిటల్ వరల్డ్కి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది తెలియని వాళ్ళు లేరు. ఎవరైతే స్మార్ట్ ఫోన్ వాడుతున్నారో వాళ్ళందరికీ సోషల్ మీడియా ఏంటి, దాంట్లో ఉన్న టూల్స్ ఏంటి, ప్రతి ఒక్కరు వాడుతున్నారు, చిన్న నుంచి పెద్ద దాకా. మరి పూర్వకాలంలో మనం ఆలోచించుకుంటే రచ్చబండ అనేవాళ్ళం. రచ్చబండ అంటే మనం పల్లెటూరులో మన ఇంటి ముందు వీధిలో ఒక బండల్లాగా ఉండేది. అందరూ పెద్దవాళ్ళు, పెన్నలు అక్కడ కూర్చొని చక్కగా వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ కానీ, వాళ్ళ యొక్క సోషల్ యాక్టివిటీస్ కానీ, వాళ్ళు మంచి చెడు ఏది కూడా అక్కడ మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని మంచి విషయాలు తెలుసుకొని వాళ్ళల్లో అందట్లో కుటుంబంలో సంతోషంగా ఉండేవాళ్ళు. మరి ఈరోజు మెల్లిమెల్లిగా మన ట్రెండ్ అంతా ఎక్కడ డివేట్ అవుతుందంటే సోషల్ ప్లాట్ఫామ్కి. అది ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంటర్నెట్ యూస్ చేస్తున్నారో వాళ్ళు వైఫై యూస్ చేస్తూ ఈ సోషల్ మీడియా ద్వారా అక్రాస్ ద గ్లోబ్ కనెక్ట్ అయ్యేది అవకాశం ఉందన్నమాట. అదే మన సోషల్ మీడియా. వావ్, కనెక్ట్ అవ్వడానికి అయితే మంచి ప్లాట్ఫామ్. నిజంగా ఇది డిజిటల్ రచ్చబండ. కానీ రచ్చ కాకుండా చూసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. సోషల్ మీడియా ద్వారా మనము అది మళ్ళీ టూలా, ట్రాపా అన్న విషయంకి వస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టూల్, యూస్ఫుల్ టు ఎవ్రీ వన్. అంటే ప్రతి ఒక్కరికి, మన స్టూడెంట్ కానీ, హౌస్ వైఫ్ కానీ, వర్కింగ్ పీపుల్ కానీ, రిటైర్డ్ పీపుల్ కానీ, ప్రతి ఒక్కరికి ఇది చాలా అవసరము. ఎందుకనంటే మనము అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అవుతాము అంటాము. సో అట్ ద సేమ్ టైం మరి దాన్ని ఇంకో విధంగా యూస్ చేస్తే ట్రాప్ అని కూడా అవకాశం ఉంది. సో ముందుగా మనము దాని టూల్ అనేది ఎలాగా, సోషల్ మీడియా టూల్ మనము ఏ విధంగా మార్కెట్లో యూస్ చేసుకోవచ్చు అన్న విషయాలు ముందుగా మనం తెలుసుకుందాం. ఎస్ మేడం, ఎలా టూల్ ఎలా అవుతుంది ఫస్ట్ తెలుసుకుందాం. ఎగ్జాక్ట్లీ. ద సోషల్ మీడియా ఈజ్ అ బిగ్ టూల్. ఎందుకు అనంటే మనము నెట్వర్క్ ద్వారా ప్రతి ఒక్కరితోని కమ్యూనికేట్ చేసేది అవకాశం ఉంది. చూడండి, మనం ఇండియాలో ఉన్నాం, అబ్రాడ్ కంట్రీలో అంటే అక్రాస్ ద గ్లోబ్ త్రూ వైఫై. సో ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, మళ్ళీ ఎవ్రీ మినిట్ టు మినిట్ మనకు అప్డేట్స్ కావాలంటే వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరి ఫోన్లో ఉంటుంది ఈ రోజుల్లో. సో దాని ద్వారా మనము కనెక్ట్ అవుతాం అన్నమాట. ఎన్నో మంచి విషయాలు మనము ఈ కనెక్షన్ ద్వారా మంచి కమ్యూనికేషన్ చేసుకుంటూ, మంచి ఫ్రెండ్షిప్ చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా మనము ఈ టూల్ని ఈ విధంగా ఉపయోగించగలుగుతాం. రైట్. ఇంకా మేడం, ఇప్పుడు విద్యార్థులు, యువతకు చదువుకునే ఏజ్లో ఇవి అవసరమా? ఇప్పుడు స్టడీస్లో ఉన్నారు, మరీ హై స్కూల్ లోపు అంటే ఎట్లాగో కాలేజ్ స్కూల్లోనే బిజీగా ఉంటున్నారు, కానీ డిగ్రీ తర్వాత నుండి ఎక్కువ యూసేజ్ పెరుగుతుంది కదా. సో దానివల్ల అది ఎలా టూల్గా మార్చుకోవడం ఎట్లా? స్టూడెంట్స్కి తీసుకొని వస్తే మనము సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని చక్కగా టూల్స్గా మార్చుకోవచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఎంతోమంది పెద్దవాళ్ళు ఈరోజు మనం కరోనా టైం నుంచి చూస్తున్నాం. యాక్చువల్లీ ఈ సోషల్ మీడియా అనేది యూసేజ్లోకి ఎప్పుడు వచ్చింది అంటే కరోనా టైంలో. అందరం ఎక్కువ టైం ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మీడియా ద్వారా దాన్ని యూజ్ చేసుకుంటూ ఉన్నాము. మళ్ళీ దాంట్లో ఏం చేయాలి అనేది అప్పటికి ఎక్కువ మందికి అవగాహన లేదు. కాకపోతే కొంచెం నేర్చుకొని, అసలు జూమ్ అంటే తెలీదు, జూమ్లో ప్లాట్ఫామ్ ఏంటి, జూమ్ అంటే ఏంటి, జూమ్ ఎటిక్వేట్స్ ఏంటి అన్నీ తెలుసుకొని దాని ద్వారా ఎన్నో ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ పిల్లలు, పెద్దలు అందరూ నేర్చుకునేది అవకాశం మన కరోనా టైం నుంచి వచ్చింది. సో కరోనా అనేది మనకి మంచి పాఠం నేర్పించింది. అంటే మన సోషల్ మీడియాని మనం ఎంత చక్కగా వాడుకోవచ్చు అని చెప్పి. మీరు అన్నారు స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడుతుందని. స్టూడెంట్స్ డెఫినెట్గా దాని ద్వారా ఎన్నో నేర్చుకోవచ్చండి. వెదర్ యూ టేక్ ఇట్ ఎడ్యుకేషన్ ఆర్ స్పోర్ట్స్ ఆర్ మ్యూజిక్ ఆర్ డ్యాన్స్, ఏ ఫీల్డ్ తీసుకున్నా కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని చక్కగా వాడుకుంటూ వాళ్ళు ఎదిగే అవకాశం ఉంది. సో ఇంతకుముందు ఆఫ్లైన్కి వెళ్ళి ఎక్కడో ఇన్స్టిట్యూట్ని, అకాడమీని వెతుక్కుంటూ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని అటెండ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అవసరం లేదు, ఇంట్లో కూర్చొని కూడా మ్యూజిక్ నేర్చుకోవచ్చు, డాన్స్ నేర్చుకోవచ్చు. సో అంటే
ఇంట్లోకి వచ్చేసింది మనకు అకాడమీ అండ్ యూనివర్సిటీ కూడా. యా ఎగ్జాక్ట్లీ. అంటే దాన్ని చక్కగా ఉపయోగించుకుంటే మీకు అబండెన్స్ ఆఫ్ నాలెడ్జ్ దొరుకుతుంది, అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్. స్పెషల్లీ యంగ్స్టర్స్కి మనం లింక్డ్ఇన్ అని ఒకటి చూస్తున్నాం, సోషల్ ప్లాట్ఫామ్. దాంట్లో ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్, మార్కెట్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఏంటి అన్నీ అప్డేట్ చేస్తుంటారు. సో ఈ పిల్లలు ఎప్పుడైతే దాన్ని ఫాలో అవుతుంటారో డెఫినెట్గా వాళ్ళకి చక్కటి అవకాశం అందుకునేది అవకాశం ఉంటుంది ఈ సోషల్ మీడియా యాజ్ ఏ గుడ్ టూల్గా మనం వాడుకున్నప్పుడు. రైట్. అంటే ఇంతకుముందు కూడా మేడం న్యూస్ పేపర్లో ఎవరో వచ్చి మన ఆర్టికల్ రాయాలి, మన గురించి చెప్పాలి అనేది ఉండేది. ఇప్పుడు మన గురించి మనమే చెప్పుకోవచ్చు, ఎగ్జాక్ట్ మన ఓన్ ప్లాట్ఫామ్లో, మన ఓన్ న్యూస్ పేపర్ లాంటిదే. మన ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు, మన పేరు మీద మనము చక్కటి ఆర్టికల్స్ రాయొచ్చు. ఇప్పుడు చాలామంది రిటైర్డ్ అయిన పెద్దవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకున్న నాలెడ్జ్ అంతా షేర్ చేస్తూ వాళ్ళకు బ్లాగ్స్ దాంట్లో రాస్తే అది ఎంతో మందికి ఉపయోగపడుతుంది, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో సోషల్ మీడియాని మనము చక్కగా వాడుకున్నప్పుడు దాని ఉపయోగం ఎంతో ఉంది. అంటే అలా కొంతమంది ఇంటెలెక్చువల్ పీపుల్ బ్లాగ్స్ ద్వారా ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా మేడం? లేదు ప్రజెంట్ ట్రెండ్ మీద స్పందించి ఇది ఇలా ఉండాలి, అది అలా ఉండకూడదు అని రాసే వాళ్ళు ఎక్కువ ఉన్నారా ఇప్పుడు ఎక్కువగా? డెఫినెట్లీ పెద్దవాళ్ళు చాలా ప్రొఫెసర్స్ మనకి ఎక్కడంటే మనం ఎప్పుడే కానీ యాజ్ ఎ యూజర్ మనం ఒక సోషల్ మీడియాకి వెళ్ళినప్పుడు మనం చూస్తున్నప్పుడు స్క్రోల్ చేస్తున్నప్పుడు చాలామంది మనం ఏదైతే ఇంట్రెస్టింగ్ టాపిక్ మొదలు పెడతామో దానికి సంబంధించినవి మాత్రమే అవి వస్తూ ఉంటాయి. అప్పుడు మనకి నచ్చినవి కనుక మనం ఫాలో చేస్తే డెఫినెట్గా మనము చక్కటి ఎడ్యుకేషన్ దాని ద్వారా తీసుకునేది అవకాశం ఉంటుంది. అంటే రెండు ఉంటాయి, అందులో రెండు ఉంటాయి, అవసరం ఉన్నాయి ఉంటాయి, అవసరం లేని ఉంటాయి. సో కాబట్టి మనకి అవసరం ఉన్నది, మనకి నచ్చింది అది మనం ఫాలో చేస్తూ ఉండాలి. మరి ఇప్పుడు ఈ సోషల్ మీడియా టూల్గా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడేది ఇది. మరి దీంట్లో నెగటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎందుకు పెరుగుతున్నారు అంటారు? అసలు నెగటివిటీనే తొందరగా ఎందుకు తీసుకుంటారు మేడం జనాలు? యాక్చువల్లీ నెగటివిటీ అని అంటే మనము ఎప్పుడైతే సోషల్ మీడియాని చక్కగా వాడుకుంటామో డెఫినెట్గా మనం రైట్ వేలో వెళ్తాము. దానివల్ల మనకి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అంటే మనకు తెలియకుండా కొందరు ఏం చేస్తున్నారంటే వాళ్ళు 5 minutes చూద్దాము అని అన్నప్పుడు డెఫినెట్గా తెలియకుండా స్క్రోల్ చేస్తూ ఒక మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ టైం అనేది మిస్యూజ్ అయిపోతుంది. ఎప్పుడైతే అలా టైం అనేది దాటిపోతుందో డెఫినెట్గా రియల్ లైఫ్లో వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ కోల్పోయినట్టుగానే. సో మనం సోషల్ మీడియా వాడుతున్నప్పుడు మనం ఎలాంటివి చూడాలి, ఎంతవరకు చూడాలి అదంతా మనము గ్రహించుకొని దాన్ని కనుక ఉపయోగించుకుంటే డెఫినెట్గా మనకు దాని ద్వారా అంటే చూసే వాళ్ళ దగ్గరే ఉంటుంది. చూసేవాళ్ళు దాంట్లో అసలు సోషల్ మీడియా యొక్క బెనిఫిటే అందరికీ ఉపయోగపడేటివి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా మనము అక్రాస్ ద గ్లోబ్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మన కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. బిజినెస్ చేసే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ బిజినెస్ పీపుల్ వాళ్ళ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయొచ్చు, వాళ్ళు మంచి సర్వీస్ ఇవ్వచ్చు. అండ్ వాళ్ళ నెట్వర్క్ ఎప్పుడైతే పెరుగుతుందో డెఫినెట్గా బిజినెస్ అనేది 3 folds అవుతుంది. సో చాలామంది ఏం చేస్తారు, కమ్యూనిటీని డెవలప్ చేసుకుంటారు. సో బిజినెస్ పీపుల్ అప్పుడు ఆ లైక్ మైండెడ్ పీపుల్ అందరూ ఆ కమ్యూనిటీలకు వచ్చి బిజినెస్లో కొత్తగా ఏం డెవలప్ అయినాయి, ఏం ఇన్వెన్షన్స్ అయినాయి, వాళ్ళ అప్డేట్స్ ఇస్తున్న కొద్దీ డెఫినెట్గా వాళ్ళకి చక్కటి విషయాలు తెలుస్తాయి. అండ్ ఇక్కడ కస్టమర్ బెనిఫిట్ అవుతారు, ఇక్కడ బిజినెస్ మ్యాన్ కూడా బెనిఫిట్ అవుతారు. ఆ విధంగా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని మనము బిజినెస్ పరంగా చక్కగా వాడుకునేది అవకాశం ఉంటుంది. అండ్ వెన్ యూ టేక్ ఇన్ టు ద నెట్వర్కింగ్లో కూడా చూడండి, మనము చాలా మటుకు సోషల్ మీడియాలో మనం ఒక మంచి పోస్టులు పెట్టాలి. ఎప్పుడు కానీ మనం ఏం పోస్ట్ పెట్టినా నలుగురికి ఉపయోగపడేది పెట్టాలి. పెట్టినప్పుడు ఆ పోస్ట్ చూసి డెఫినెట్గా బాగుంది అని చెప్పి ఫాలో చేసేసి చాలామంది ఫాలో చేసినప్పుడు మనకు కూడా నెట్వర్క్ అనేది పెరుగుతుంది, ఫ్రెండ్స్ అనేది పెరుగుతుంది. లైక్ మైండెడ్ పీపుల్ అనే వాళ్ళందరూ ఒక దగ్గరకు వచ్చినప్పుడు డెఫినెట్గా మనం సోషల్ మీడియాని చక్కటి టూల్ లాగా వాడుకునే అవకాశం. రైట్. అవసరమైనవే పోస్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ పోస్ట్ చేస్తూ కూడా నాకు ఎక్కువ లైక్స్ రాలేదు, నాకు ఎక్కువ ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు, ఇలా ఈ టూల్ కాస్త డిప్రెషన్కి దారితీస్తుంది. దాన్ని ట్రాప్ అంటారు. దీన్ని ట్రాప్ ఎట్లా అంటారు మేడం? ట్రాప్ టూల్, ఇప్పటిదాకా టూల్స్ చెప్పారు, ట్రాప్ ఎట్లా ఇది? ఎగ్జాక్ట్లీ. ఎప్పుడంటే చాలామంది స్టూడెంట్స్ లెవెల్ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే మనం యూత్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు చక్కటి పోస్ట్ చేస్తారు, ఏదో ఎక్కడో చక్కటి పిక్చర్ తీసుకుంటారు, దాన్ని పోస్ట్ చేస్తారు. చేసినప్పుడు నలుగురికి నచ్చినప్పుడు లైక్స్ ఇస్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ లైక్స్ ఇచ్చిన కాడికి ఊరుకోకుండా పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు.
ఆ కంపారిజన్ ఎప్పుడైతే వాళ్ళు స్టూడెంట్స్లో మొదలవుతుందో, నాకు ఒక 50 వచ్చాయి, పక్క అబ్బాయికి ఎందుకు 100 వచ్చాయి అని చేసినప్పుడు వాళ్ళు ఒక డిప్రెషన్కి గురి అయ్యే అవకాశం ఉంటుంది, యాంగ్జైటీకి గురి అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు అలా యాంగ్జైటీ ఎప్పుడైతే అవుతారో వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గిపోతుంది. సో మనం ఎప్పుడు కూడా ఏది పోస్ట్ చేసినా కానీ ఆలోచించుకొని చేయాలా వద్దా అని ఆలోచించుకొని దాన్ని పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఎవరో ఏదో చేస్తున్నారు, ఎవరో ఏదో లైక్ చేస్తున్నారు అన్నది ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోవద్దు. ఎవరిది వాళ్ళకే, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకే, ఎవరి క్రియేటివిటీ వాళ్ళకే. కాబట్టి ఎదుటి వాళ్ళని చూసేసి మనము ఇలా మోసపోకూడదు సోషల్ మీడియా. అంటే బయట కంపారిజన్ కన్నా సోషల్ మీడియా కంపారిజన్స్, సోషల్ మీడియా ద్వారా ఎదుటి వాళ్ళను ఎవరిని ఏమన్నా నచ్చు. ఇప్పుడు కామెంట్ బాక్స్ యూజ్ చేసినంతగా లైక్స్ యూజ్ చేయడం తక్కువ కనబడుతుంది. మీరు చూడండి, కామెంట్ బాక్స్ ఉన్నది. అసలు కామెంట్ బాక్స్ అంటే ఏంటి మేడం, దాని గురించి చెప్పండి. ఏంటి కామెంట్ అంటే ఏంటి? ఇప్పుడు నేటి తరానికి అది క్లారిటీగా అర్థం అవ్వాలి. ఎగ్జాక్ట్లీ, నేటి తరానికి సపోజ్ ఇఫ్ యూ వాచ్ ఎనీ గుడ్ ప్రోగ్రామ్ మన సోషల్ మీడియాలో చూసినప్పుడు దానికి సంబంధించి మంచి ప్రోగ్రామ్కి ఎప్పుడు మనం అప్రిషియేట్ చేయాలి. సో అప్రిషియేట్ చేసినప్పుడు ఎవరైతే ఆ వీడియో పోస్ట్ చేస్తారో వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అరే నాకు జనాలు మంచి చెప్పారు, నేను ఇంకా దీనికన్నా ఇంకా మంచిగా చేయాలి నెక్స్ట్ టైం అని వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో దాంట్లో ఏదైనా లోపాలు ఉన్నప్పుడు నాకు దీని గురించి ఎక్కువ ఎలాబరేట్ చేయండి అని చెప్పాలి, కానీ నెగిటివ్ కామెంట్స్ ఎప్పుడు కంప్లీట్ విమర్శించేటట్టుగా ఉన్నది. ఒక వీడియో ఎవరితో చూసాను, ఎవరో చాలా మంచి విషయాలు చెప్పారు, నీ మొహంలా ఉంది ఇది, నీ మొహం లాంటి విషయాలు చెప్పావు అన్న ఒక కామెంట్. అంటే కామెంట్ అంటే ఏదైనా చెప్పొచ్చు అనే మెసేజ్ వెళ్ళింది అందరికీ. అలా చేయకూడదండి, ఎందుకంటే కామెంట్స్ అందుకనే వాళ్ళు చెప్తారు ఎదుటి వాళ్ళని అఫెండ్ చేసేటట్టుగా ఉండొద్దు మీరు చెప్పే కామెంట్స్ అని. వాళ్ళు సరి చేయండి, మీరు ఇది చెప్పింది ఇలా కాదు, మాకు ఇలా కావాలి అని చెప్పొచ్చు కామెంట్ అంటే. ఓకే, ఎప్పుడు కూడా వాళ్ళని విమర్శించిన విధంగా చేయకూడదు. ఏ బేస్ మీద విమర్శిస్తాం? ఇప్పుడు మనం ఈ టాపిక్ మాట్లాడుతున్నాం, ఇది రైటా రాంగా, ఉపయోగపడదా, ఏ బేస్ మీద జడ్జ్ చేస్తాం మేడం? నాకు అర్థం కాలే. అసలు ఈ జడ్జిమెంట్ అనాలిసిస్ ఎందుకు ఎక్కువ మందిలో ఎక్కువ ఉంటుంది అంటారు? మీరు ఎక్కువ మంది యువతతో ఇంటరాక్ట్ అవుతున్నారు కదా, ఎందుకు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ జడ్జిమెంటల్ నేచరు, ఈ ఓవర్ అనలిటికల్ నేచర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటారు? అంటే స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క పీర్ గ్రూప్ అంటాము, ఎవరైతే ఈ సోషల్ మీడియా ఫాలో అవుతారో వాళ్ళు ఎక్కువగా టుగెదర్ కలుసుకొని దాని గురించి ఫ్రీక్వెంట్గా మాట్లాడుతుంటారు. అదే కాకుండా యాక్చువల్లీ వాళ్ళు మంచిగా కూర్చొని కామ్ నేచర్లో అనలైజ్ చేయాలి. సపోజ్ ఒక పోస్ట్ చూసారంటే వాళ్ళు ఎందుకు పెట్టారు, దానివల్ల మనకు లాభం ఏంటి అని చెప్పి చూసుకొని అనలైజ్ చేసినప్పుడు డెఫినెట్గా పాజిటివ్ వేలో మనం ఆలోచించినప్పుడు మనకి పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. అందులో గ్రూప్లో ఎవరైనా ఒకరు నెగిటివ్గా ఉండొచ్చు, కాకపోతే దాన్ని పక్కకున్న వాళ్ళు స్టూడెంట్స్ కరెక్ట్ చేసేది హెల్ప్ చేయాలి. అంతేకాని ఎవరో పోస్ట్ పెట్టారని వాళ్ళ గురించి మనం నెగిటివ్గా చేయడం వల్ల ఆ ఒక్కరికే కాకుండా అది చూసిన వాళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా మనం ఎలాంటి పోస్ట్ పెట్టినా కానీ ఒకవేళ మీకు వాళ్ళు పెట్టిన పోస్ట్ కనుక మీకు నచ్చకపోతే డెఫినెట్గా మీరు కామ్గా ఉండండి, రెస్పాండ్ చేయకండి, కామెంట్ చేయకండి. కాకపోతే మీ వ్యూస్ మీవి, పెట్టిన వాళ్ళ వ్యూస్ వాళ్ళవి. కాబట్టి మనము ఎప్పుడు కూడా విమర్శించే పోస్టులు, విమర్శించే కామెంట్స్ మాత్రం పెట్టకూడదు. నచ్చితే లైక్ చేయండి, లేదా మీరు కామ్గా ఉండండి. లైక్ చేయకపోయినా పర్లేదు, సరి చేయొచ్చు. కామెంట్ అంటే సరి చేయొచ్చు, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, మీరు ఇలా చెప్పాల్సింది అని పెట్టొచ్చు. ఓకే, ఇప్పుడు మేడం సోషల్ మీడియా ఇది అడ్వాంటేజే అయినప్పటికీ ఇప్పుడు ఈ లైక్స్, ఇప్పుడు మీరు జడ్జిమెంటల్ అనాలిసిస్ గురించి చెప్పారు పీర్ గ్రూప్ డిస్కషన్లో, రైట్? సో ఎదుటి వాళ్లకు ఉపయోగపడేటివే పెట్టాలి అనేది ఒకటి ఉంటే, ఎక్కువ మంది ఏది చూస్తే అదే నేను ఇన్వాల్వ్ అవ్వాలి, అంటే ఎక్కువ మంది ఏం చూస్తున్నారో అలాంటి టాపిక్ మాట్లాడాలి అనేటువంటి దానికి వెళ్ళింది. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేనున్నాను, ఒక కొత్త టాపిక్ నేను పోస్ట్ చేశాను. సో కొందరికి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, అందరికన్నా భిన్నంగా నేను పెడితే డెఫినెట్గా అరే ఇదేదో కొత్తగా ఉంది, ఈ పోస్ట్ చాలా బాగుంది, మనకు ఉపయోగపడుతుందని డెఫినెట్గా మీకు తెలియకుండా ఓవర్ నైట్ ఫాలోవర్స్ కావచ్చు. ఇక్కడ ఫాలోవర్స్ వచ్చారా లేదా అనేది ముఖ్యం కాదు, మన పెట్టిన పోస్ట్ ఎంతమందికి ఉపయోగపడ్డది అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు టీచర్ తీసుకోండి, ఒక సబ్జెక్ట్ చెప్తున్నారు, టీచర్ ఏం చెప్తారు, చాలా సబ్జెక్ట్స్ తీసుకొని, చాలా టాపిక్స్ తీసుకొని ఎలాబరేట్ చేసుకుంటూ చక్కటి పోస్ట్ సోషల్ మీడియాలో పెడతారు. అయితే అవి ఎప్పుడైతే ఒక స్టూడెంట్ దాన్ని వాచ్ చేస్తున్నారో ఆ స్టూడెంట్కి అనలిటికల్గా అంటే డిఫరెంట్ వేస్లా సొల్యూషన్ అనేది రావాలి.
సపోజ్ ఒక ప్రశ్న ఉంది, దానికి జవాబు అని అంటే ప్రతి స్టూడెంట్ సేమ్ జవాబు రాయరు, వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు రాస్తారు. సో టీచర్ అనేది ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తారో ఒక సబ్జెక్ట్ గురించి డిఫరెంట్ వేలో చెప్తే డెఫినెట్గా ఫాలోవర్స్ కూడా చాలా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నలుగురికి ఉపయోగపడుతుంది, మెయిన్ నలుగురికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలామంది దేని మీద ఫోకస్ ఉన్నది అంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తారని, ఒక్కొక్కసారి మంచి సబ్జెక్ట్స్ కూడా, మంచి సబ్జెక్ట్ అది అందరికీ ఉపయోగమే, అది వింటే వాళ్ళలో ఒక అద్భుతమైన చేంజ్ వస్తుంది. కానీ అలాంటివి తక్కువ మంది చూస్తారు, రైట్? అసలు ఏ ఉపయోగం లేని దాన్ని ఎక్కువ మంది చూస్తుంటారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఏది ఉపయోగం లేని ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కొంతమంది అరే ఇది ఏముంది ఎందుకు చూసారు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? అంటే డెఫినెట్గా వాళ్ళు అలా చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ లైక్స్ వస్తున్నాయి అని చెప్పేసి అది ఎక్కువ మంది చూసారు కాబట్టి చూస్తారు, ఎక్కువ మంది అక్కడ నంబర్ ఆఫ్ వ్యూస్ ఎక్కువ ఉంది కాబట్టి చూస్తారు. కానీ అందులో సబ్జెక్ట్ అనేది చాలా మంది ఇది ఎక్కువ వ్యూస్ అని అంటే అది ఏంటో యాంగ్జైటీ, అదేంటో అని ఏంటో చూద్దాం, అరే ఎందుకు ఇంతమంది చూసారు, మనం ఎందుకు చూడొద్దు, చూద్దాం. అలా చూడ తెలియకుండానే ఆ పోస్ట్ చేసిన అబ్బాయికి ఎక్కువగా వ్యూస్ వచ్చేస్తుంటాయి. కాకపోతే మనము ఒక సోషల్ మీడియాని చక్కగా వాడుకొని నలుగురికి ఉపయోగపడేలా సబ్జెక్ట్ కానివ్వండి, కంటెంట్ కానివ్వండి, ఏది ప్రజెంట్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజులో మనం చూస్తున్నాము హౌస్ వైఫ్ చాలామంది వాళ్ళకున్న ప్యాషన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఏంటి ప్యాషన్ అని అంటే ఏం లేదు, ఇంట్లో వాళ్ళు రోజువారీ చేసే వంటలు, రకరకాల వంటలు సరే నలుగురికి చెప్దాము, రెసిపీ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నారు. మళ్ళీ అది తెలీదా? ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే వాళ్ళు ఎందుకు పెడుతున్నారు అంటే మేబీ నేను చేసే విధము నలుగురికి తెలిపితే మళ్ళీ వాళ్ళ నుంచి కూడా ఒక్కొక్కసారి వాళ్ళు కామెంట్స్ పెడతారు. సో అరే నేను చేశాను, ఇది చాలా కొత్తగా ఉంది, అరే మీరు చేసిన వంటకం బాగా ఉంది. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే వాళ్ళు వెరైటీగా వాళ్ళు సోషల్ మీడియాని ఉపయోగిస్తూ జనాలకి చెప్పే ప్రయత్నం చేస్తారో డెఫినెట్గా వాళ్ళు పాపులర్ అయ్యే అవకాశం ఉంది. పాపులర్ ఇన్ ద సెన్స్ వాళ్ళ సబ్జెక్ట్ నలుగురికి నచ్చింది అని చెప్పి. సోషల్ మీడియా ద్వారా హీరోస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా మేడం. సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది హీరోస్ వచ్చారు. యంగ్ హీరోస్లో కొంతమంది సోషల్ మీడియా ద్వారా వచ్చిన వాళ్ళే. అంటే సోషల్ మీడియా అనేది నేర్చుకోవడానికి, మన దగ్గర ఏదైనా కొత్త విషయం ఉంటే ఎదుటి వాళ్లకు నేర్పించడానికి అనే ఒక అద్భుతమైన విషయం చెప్పారు మేడం. మనం ఇప్పుడు టూల్ గురించి తెలుసుకున్నాం, ఎలా ఇది ఒక టూల్ లాగా వాడాలి డెవలప్మెంట్కి అనేది, అన్ని రంగాల వాళ్ళకి యూజ్ అవుతుంది. మరి ఇప్పుడు సోషల్ మీడియా ట్రాప్, ఎట్లా ట్రాప్ అంటారు, ఎలా ఇది ట్రాప్ ఎలా అయింది, ఎట్లాంటి ట్రాప్స్ ఉంటాయి? ఎగ్జాక్ట్లీ అండి. స్టూడెంట్స్ చాలామంది ఏం చేస్తుంటారంటే మా ఫ్రెండ్స్ ఫాలో అవుతున్నారు సోషల్ మీడియా, నేను ఫాలో అవుతాను అని చెప్పేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళు ఫాలో అయ్యి అదొక పీర్ గ్రూప్ లాగా వాళ్ళు ఫామ్ అయిపోతారు. అంటే పక్కకున్న ప్రపంచంని ఏమవుతుంది అని గమనించరు, అంటే తెలియకుండా ఆ ట్రాప్లో పడిపోతారు. ఎందుకంటే డైలీ చూడండి, వాళ్ళు మినిమము ఒక మనిషి అంట 2 గంటలు సోషల్ మీడియాలో ఉంటారంట తెలియకుండానే. అలా మనం సంవత్సరం వరకు క్యాలిక్యులేట్ చేసుకుంటే 35 days ఆఫ్ దేర్ టైమ్ ఈజ్ గోయింగ్ టు ద సోషల్ మీడియా. చూడండి ఎంత టైం లాస్ అవుతుందో. సో మళ్ళీ వాళ్ళు మెల్లిమెల్లిగా ఏం చేస్తారంటే వాళ్ళ పీర్ గ్రూప్, అంటే ఈ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే పీర్ గ్రూప్ వాళ్ళతో ఉండి అసలు పక్క వాళ్ళకి ఏంటి, ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళు అప్డేట్ చేసుకోరు. సో ఆ విధంగా వాళ్ళు చాలా నష్టపోతారు. అంటే సెన్సిటివిటీ మిస్ అవుతున్నారు, సెన్సిటివిటీ మిస్ అవుతుంది. అండ్ మామూలుగా మనకి జనరల్గా ఫ్యామిలీస్లో ఎలా ఉంటుంది, ఒక ఫ్యామిలీలో పిల్లలు అందరూ కలిసి సంతోషంగా బయటికి పిక్నిక్ వెళ్ళి వాళ్ళ యొక్క టైం స్పెండ్ చేసి ఆ రిలేషన్షిప్, హ్యూమన్ రిలేషన్షిప్ బాండింగ్ అనేది తప్పకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాకి పిల్లలు ఎక్కువగా చూడడం అలవాటైందో వాళ్ళు ఈ రిలేషన్షిప్కి దూరం అవుతున్నారు, ఐసోలేట్ అవుతున్నారు. ఎందుకంటే డైలీ వాళ్ళకి తెలియకుండానే ఎదుటి వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు. మొబైల్లో చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, ఒక కార్ రేసింగ్ అనుకోండి, అది చూస్తారు. ఈరోజు కార్ రేసింగ్ చూస్తారు, తెలియకుండానే వాళ్ళు మామూలుగా మనం బెట్టింగ్ యాప్స్ అవి ఇవన్నీ చాలా చూస్తున్నాం. సో అలాంటి దాంట్లో పడితే కనుక వాళ్ళు తప్పుదారిన పడేది ఉంది. సో మనం పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి ట్రాప్లో పడకుండా వాళ్ళని గమనిస్తూ, వాళ్ళు సోషల్ మీడియా చూడనియండి కానీ రైట్ సబ్జెక్ట్ చూడాలి, రైట్ టైంలో చూడాలి, అండ్ రైట్ వేలో వాళ్ళు వెళ్తున్నారా లేదా అని గమనించాల్సింది మన పెద్దల బాధ్యత కూడా ఎంతో ఉంది దీంట్లో. ఓకే, రేసింగ్ వైపుకు వెళ్ళడం, ఒకటే సర్కిల్లో చిక్కుకోవడం, వాళ్ళు చెప్పిందే సత్యం అనుకొని నమ్ముతూ వెళ్ళడం అనేది ఒక పెద్ద ట్రాప్. ఇంకా మేడం అలాంటి ట్రాప్స్ ఏముంటాయి? ఇప్పుడు మామూలుగా సోషల్ మీడియాలో ఏం చేస్తాము, ఫస్ట్ సోషల్ మీడియాలో మనం అటాచ్ అవ్వాలి అంటే
వాళ్ళు గూగుల్తో పెట్టుకొని అకౌంట్ క్రియేట్ చేయండి అంటారు. అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, మన పర్సనల్ డేటా అంతా ఇస్తాం. మన నేము, ఈమెయిల్, సెల్ నంబరు, వెదర్ యు ఆర్ ఫీమేల్ ఆర్ ఎ మేల్ ఆర్ వాట్ ఈస్ యువర్ ఏజ్ గ్రూప్, ఇవన్నీ ఇచ్చినప్పుడు మనకు తెలియకుండానే మన పర్సనల్ డేటా మొత్తం సోషల్ మీడియాలో ఉండిపోతుంది. సో ఈ అన్ని వెబ్సైట్స్లో ఈ సేవ్ చేసుకుంటుంది అనమాట. అది చేసుకున్నప్పుడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం అన్నీ ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాము, ఎంతవరకు ఇవ్వాలి, అది అవసరమా అని ఆలోచించుకొని మనం చేయాలి. లేదు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే అదంతా మన పర్సనల్ డేటా. వీ షుడ్ కీప్ ఇట్ సేఫ్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ. రైట్. ఇంకొకటి మేడం, ఇప్పుడు మీడియాలో కూడా, సోషల్ మీడియాలో వారు మేల్ అయితే ఫిమేల్ అని, ఫిమేల్ అయితే మేల్ అని, ఇలాంటి ట్రాప్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ. ఫేస్బుక్లో ఎస్పెషల్లీ ఇన్ ద మ్యాట్రిమోనీ, వెన్ యూ కమ్ టు ద మ్యాట్రిమోనీ, వాళ్ళు అక్కడ ఏదో అమ్మాయి పేరు పెట్టేసి అమ్మాయి పిక్చర్ పెడితే అవతల ఉన్న వాళ్ళు నిజంగానే అమ్మాయి అనుకొని ఒక కేసు కూడా అయిందండి రీసెంట్గా. అంటే ఆ అబ్బాయి ఈ అమ్మాయి అని అనుకొని రెగ్యులర్గా మాట్లాడుతూ ఫ్రెండ్షిప్ చేస్తూ అది లాంగ్ రన్ రిలేషన్షిప్ లాగా మారేసి అలా ఈ పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత అది ఆ అమ్మాయి కాదు ఒక అబ్బాయి అని చెప్పేసి తెలిసిన తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ సూసైడ్ చేసుకునే వరకు కూడా వెళ్ళేది దారి తీసింది. చూడండి, అంటే ఇలాంటివి మనం ఫేస్బుక్లో చూసి అన్నీ కూడా కరెక్ట్ అనుకోవద్దు. ఎందుకంటే ఫేస్బుక్లో కానివ్వండి, చాలా సోషల్ మీడియా ఛానల్స్లో తప్పు సమాచారాలు కూడా ఇస్తారు. ఎస్పెషల్లీ మన పొలిటికల్ రంగానికి సంబంధించింది కూడా. అంటే కొంచెం వరకు నిజం ఉంటుంది, కానీ తప్పు కూడా వచ్చే ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా, చాలా వరకు ఫేక్ ఇన్ఫర్మేషన్. సో దాన్ని నమ్ముకొని మనము ముందుకు వెళ్ళొద్దు. ఇంకా వాట్సాప్ లాంటివి చూస్తున్నాం, అదేంటంటే మినిట్ టు మినిట్ అందులో ఎవరో ఏదో ఫార్వర్డ్ చేస్తారండి, వీళ్ళు ఫార్వర్డ్ చేస్తుంటారు. అది నిజమా కాదా ఫస్ట్ మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఫార్వర్డ్ చేసామనుకోండి, అప్పుడు మనమే తప్పు చేసిన వాళ్ళం. ఇంకోటి మేడం, ఈ ఫార్వర్డ్ అంటే ఇంతకు ముందు మన చిన్ననాటి రోజుల్లో ఒక పేపర్ ఇచ్చి దాని కింద ఉండేది, ఈ చదివిన వాళ్ళు 1000 మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలాంటి ఎమోషనల్ ట్రాప్ ఇందులో కూడా ఉంది. ఇది చూడగానే 10 మందికి షేర్ చేయండి, మంచి జరుగుతుంది, లేకపోతే ఇది జరుగుతుంది. అది చాలా తప్పు. నేను ఎక్కడి నుంచి సోర్స్ వచ్చిందో వాళ్ళకి రిటర్న్ మెసేజ్ పెట్టాను, ఏంది ఎమోషనల్గా మీరు బ్లాక్మెయిల్ చేస్తారా. ఇంకొకటి మేడం, ఇంకొకటి కూడా తెలియాలి అందరికీ, ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఎలాంటి మెయిల్స్ తెలుసా, మీరు ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేయలేదంటే మీకు అంత సీన్ లేదు అనుకుంటున్నారా, మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారా, అసలు మీకు బతకాలని లేదా సరిగ్గా, ఇలాంటివి. అది చాలా నేను ఇచ్చా ఏంటి, హూ ఆర్ యూ టు క్వశ్చన్. ఇలాంటి ఏవి కనబడ్డా వెంటనే ఇంకొకసారి మెయిల్ వస్తే మంచిగా ఉండదు సీరియస్గా. అంటే ఇక ఆన్లైన్లో వాళ్ళే పెద్ద మునగాళ్ళు, వాళ్ళ సబ్జెక్ట్ వింటేనే జీవితంలో బతికినట్టు కూడా ట్రాప్లో వేస్తున్నారు. తెలియకుండా ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేయడం వల్ల అందరూ నష్టపోతారండి. అంటే ఇప్పుడు స్టూడెంట్స్, పెద్దవాళ్ళు కూడా కొందరికి తెలియకుండానే వాళ్ళకి ఎక్కడో ఏదో మేడం మీరు ఒక డౌన్ పేమెంట్ చేయండి, ఒక 50,000 మీకు అక్కడ 5 లక్షల ప్లాట్ వస్తుంది అంటే సోషల్ మీడియాలో ఏదో పిక్చర్స్ పంపించి, అది వాళ్ళు పిక్చర్స్ పెడతారు, 3Dది అన్ని పెడతారు, నిజం అనుకుంటాం. అంటే రియాలిటీకి పోతే అక్కడ 100 గజాలు ఉండదు. సో ఇలా మోసపోయి పెద్దవాళ్ళు కూడా చాలా మంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే అత్యాశతో ఉన్న వాళ్ళే, మినిమం కామన్ సెన్స్ లేని వాళ్ళే ట్రాప్లో పడతారు. ట్రాప్లు వేయాలనుకున్న వాళ్ళు కాదు తప్పు, ట్రాప్లో పడే వాళ్ళే అసమర్థులు. ఏమంటారు మేడం? ట్రాప్లో పడే వాళ్ళు ఏంటి అంటే అత్యాశకు పోయిండు కదా, అంతే. అంటే వాళ్ళకి ఎక్కువ అవేర్నెస్ లేదు, తక్కువ అమౌంట్ లో ఎక్కువ వస్తుంది. ఈ వీళ్ళ 2 లక్షలే 10 లక్షలే అనగానే అబ్బా ఇంకా 10 కొనవచ్చు ఇట్లాంటివి. అంటే ఎక్స్ట్రీమ్ ఉన్న వాళ్ళే కదా ట్రాప్ లో పడేది, అందరు పడరు కదా మేడం. 100లో 10 మంది ట్రాప్ లో పడతారు. అంటే ఈ 10 మంది వీక్ మైండెడ్. ఆన్లైన్ కోర్సెస్ కూడా ఇలా మెసేజ్లు పంపించడాలు, ఇవన్నీ మనం గమనించాలి. ఇంకోటి మేడం, న్యూమరాలజీ ఫోన్స్. ఈ న్యూమరాలజీ ఇది చేస్తే బాగుంటుందా, అది చేస్తే బాగుంటుందా, న్యూమరాలజీ వాళ్ళు కూడా ఎవరిదో కరెక్షన్ ఇస్తే ఎవరో ఎదిగిండ్రని వాళ్ళ పేరు పెట్టి, అసలు వాళ్ళ పేరు అది కాదు. అది ఇదంతా మనీ మేకింగ్ స్కీమ్స్ అండి. ఇది ఒక స్కీమ్ అంతే. వాళ్ళకి మన నంబర్ ఇస్తారు, వీళ్ళు మనకు ఫోన్ చేస్తూ ఉంటారు. నాకు వచ్చిన ప్రతి ఫోన్ నేనేం చేస్తా తెలిసిన, మీరు ఏదైనా చేయండి, ఫస్ట్ వెజిటేరియన్గా మారి ధ్యాన సాధన చేయండి, మీకు అన్ని ఏదంటే అది క్రియేట్ అవుతుంది. ప్రతి మనిషికి ఎప్పుడైతే మనం చెప్పాలనుకున్న జ్ఞానానికి కనెక్ట్ చేస్తున్నాం వాళ్ళని.
ఎగ్జాక్ట్లీ అండి. సో ఇలాంటి ట్రాప్స్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి మేడం? ఎవరైనా ఈ ట్రాప్లో వాడడంలో యువత విద్యార్థులే కాదు, ఇంకా చెప్పాలంటే యువత విద్యార్థులే అలర్ట్గా ఉన్నారు. పెద్దవాళ్ళు, అత్యాశా పరులు, రిటైర్డ్ పీపుల్, ఇలాంటి వాళ్ళే అత్యాశతో పోయి ట్రాప్లో పడుతున్నారు మేడం. కొంతవరకు యువతనే ఇది ట్రాష్ అని గుర్తుపడుతున్నారు. సో మరి ఈ ట్రాప్ నుంచి బయటపడాలంటే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలంటారు? అంటే డెఫినెట్లీ పేరెంట్స్ పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలు మార్కెట్లో అప్డేట్ చేసుకున్నప్పుడు, వాళ్ళు భోజన సమయంలో కూర్చున్నప్పుడు చక్కగా డే టు డే హ్యాపెనింగ్స్ అనేది మనం మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ మంచి విషయాలు నేర్చుకోవాలి. అంటే మళ్ళీ వాళ్ళు కనుక అప్డేట్ చేసుకోకపోతే పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉండట్లేదు, వాళ్ళు అబ్రాడ్ అక్కడ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని అడుగుతారు? కాబట్టి మంచి అవగాహన చేసుకొని ఈ సోషల్ మీడియా ట్రాప్లో పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి. పిల్లలేంటి, ఈవెన్ హౌస్ వైఫ్, ఎడ్యుకేటెడ్ ఉండి కూడా ట్రాప్లో పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంట్లో లోన్లీ ఉండి ఏదో సెర్చ్ చేస్తూ ఏదో మాటలకు ఇన్స్పైర్ అయిపోయి. సో ఇవన్నిటి గురించి బారిన పడకుండా చక్కటి విషయాలు తెలుసుకొని ఏది పడితే అది నొక్కకుండా, మనకు తెలియని యాప్స్ కానీ తెలియని లింక్స్ కానీ ఏది వచ్చినా కానీ మనం ఒకసారి నొక్కామనుకోండి మనం దాంట్లో పడిపోతాం. తెలియని వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినా యాక్సెప్ట్ చేయొద్దు. ఎందుకు ఎక్కువ మంది రిక్వెస్ట్ చేస్తే మనకేదో గ్రేట్ కాదు. తెలిసిన వాళ్ళైతే వాళ్ళది ప్రొఫైల్ చూసి మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కదా మేడం? చాలా ఇంపార్టెంట్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు మనం సైబర్కి కూడా చాలా మంది గురి అవుతున్నారు. ఏంటి అంటే వాళ్ళు ఏదో పెట్టారు అని చెప్పేసి నీకు అక్కడ స్కీమ్ వచ్చింది, నువ్వు ఇది నొక్కేసేయి, నీ అకౌంట్లో పడిపోతాయి అని చెప్తే వాళ్ళు అమౌంట్ని చూసి ఆశపడి అలా చేస్తున్నారు. లేదు మేడం, ఇవాళ ఇప్పటికి కూడా మెసేజ్ చూడండి, మీకు లోన్ యాక్సెప్ట్ అయింది, లేదా మీకు ఏదో పే ద్వారా మీకు 300 రూపీస్ వచ్చింది అని మెసేజ్లు వస్తున్నాయి. ఈ అత్యాశకు పోయి ఉచితంగా ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తారు? కామన్ సెన్స్ ఆలోచించాలి కదా. మనం జాబ్ చేసే వాళ్ళకు నెలకు ఒక్కసారే శాలరీ పడుతుంది, రెంట్ వచ్చే వాళ్ళైనా ఒక్కసారే వస్తుంది, అయిపోయింది కదా. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎలా వస్తాయి డబ్బులు? కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి, భూమి మీద జీవించాలి అనేదే మీరు అద్భుతంగా చెప్తున్నారు మేడం. చాలా చక్కటి విషయాలు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. అంటే ఇప్పుడు మనం చూస్తాం స్పెషల్లీ సైబర్ వాళ్ళు ఏం చేస్తారంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఈ మొబైల్లో, ఈ సోషల్ మీడియాలో ఈ అడిక్షన్ గురించి లేకపోతే ఈ అవేర్నెస్ గురించి నాలెడ్జ్ లేదని వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఏదో అమౌంట్ వచ్చింది, నువ్వు ఓటీపీ వచ్చింది చెప్పండి అనగానే వాళ్ళు కొట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, అరే వాళ్ళు ఏంటంటే అరే ఇంత ఈజీగా అమౌంట్ వస్తుందా అని చెప్పి. కానీ తెలియకుండానే ఆయన బ్యాంక్ అకౌంట్ నుంచి మొత్తం ఎంప్టీ అయిపోతుంది. ఇంకొకటి చెప్పమంటారా, విలేజ్ లాంటి వాళ్ళే అవేర్నెస్లో జాగ్రత్తగా ఉన్నారు మేడం. మెట్రోపాలిటన్ సిటీస్లోనే బాగా అత్యాశ పరులే ఆ ట్రాప్లో పడుతున్నారు మనం గమనించినంత వరకు. ఇప్పుడు విలేజ్ వాళ్ళ హైదరాబాద్ వచ్చారనుకోండి మేడం, ఎలా నడుస్తారు? చాలా జాగ్రత్తగా వినయంగా నడుస్తారు. అదే మన సిటీలో ఉన్న వాళ్ళు వెనకాల ఆరని కొడితే కూడా వినపడదు వాడికి. సో ఇలా ఉన్నారు. అన్ని నాకు తెలుసు అనుకుంటా, వాళ్ళకి తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి, అన్ని తెలుసు అని అనుకొని వాళ్ళు. అందరికీ అన్నీ తెలియదు, తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మనం బయటికి కనబడ్డట్టు కాదు, లోపల చాలా ఎరుకతో జీవించాలి అనేది అద్భుతంగా చెప్పారు మేడం. ట్రాప్ నుంచి బయటపడడానికి ఇంకేమేం చేయొచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ, ట్రాప్ నుంచి బయటపడాలంటే మనము ఎక్కువగా మన డీటెయిల్స్ అయితే ఆన్లైన్లో ఎంట్రీ చేయొద్దు. అండ్ మనం అన్నీ కూడా ఫాలో కావద్దు. అన్నీ ఎప్పుడంటే మన ఫేస్బుక్లో తీసుకోండి, లేదా యూట్యూబ్ వీడియో, దట్ ఈజ్ ఆల్సో వీడియో సోషల్ మీడియా ఛానల్. మనం ఏం చేస్తాం, ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూస్తుంటాం, అది బాగుందని చెప్పేసి ఇంకోటి అంటే మనం ఏది చూస్తామో మంచి అయితే దానివే వీడియోస్ మీకు వస్తాయి. అదే మనకి ఇది ఏంటో చూద్దామని ఎక్సైట్మెంట్తోని వాళ్ళు ఒక వేరే ఛానల్ కనుక ఓపెన్ చేస్తే అప్పుడు తెలియకుండానే వాళ్ళు ట్రాప్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూసినా ఒక ట్రాప్ ఉంటుందా? దాంట్లో కూడా మనకు తెలియని ఛానల్స్ మాత్రం యూట్యూబ్లో కూడా తెలియనివి నొక్కకూడదు. ఎందుకంటే మనకు తెలీదు అది ఏంటి. ఇప్పుడు మనం ఎవ్రీడే మన వెబ్స్లో ఎలా ఉంటుందంటే ఎవ్రీడే మీరు ఏం ఓపెన్ చేస్తున్నారు, ఎన్ని నిమిషాలు చూస్తున్నారు, మీకు ఎన్ని కామెంట్స్ వస్తుంది, ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఇది మొత్తం కూడా సర్చ్ ఇంజన్ ద్వారా అందులో మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. సో దాని ప్రకారంగానే మీకు దాని లైక్స్ డిస్లైక్స్ ఇవన్నీ కూడా మీకు ఒక ఓవరాల్ వ్యూస్ అనేది కనిపిస్తుంది.
సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచి విషయాలే చూడాలి అండ్ మంచి టాపిక్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. ఇది చాలా మంచి ప్లాట్ఫామ్, అంటే మనం మంచిగా వాడుకుంటే మంచి ప్లాట్ఫామ్. అంటే చక్కటి ఎడ్యుకేషన్ చేయొచ్చు, ఆన్లైన్ మనము సర్టిఫైడ్ కోర్సెస్ చేయొచ్చు. అండ్ మనకి ఎక్కడో ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే మనకి ఎంత అద్భుతం అంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫాము. అమెరికాలో ఒక వెడ్డింగ్ అవుతుందంటే అక్కడ నుంచి లైవ్ టెలికాస్ట్ మనం ఇంట్లో కూర్చొని చూస్తాం. సో ఇదివరకు ఎప్పుడు ఇలాంటి అవకాశాలు లేకుండే. అండ్ మనం ఒక యోగా ప్రోగ్రామ్ చేయాలి, ఇంకొక 2 రోజుల తర్వాత అది స్టార్ట్ అయ్యేది ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం, దానికి రిజిస్టర్ చేస్తాం. కానీ 2 రోజుల తర్వాత మనకు గుర్తుండదో. కాబట్టి అక్కడ ఏమవుతుంది, నోటిఫికేషన్ ఆన్ అని చెప్పేసి వాళ్ళు ఒకటి అక్కడ స్క్రోల్ చేస్తారు. దాన్ని మనం నొక్కితే అది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇమీడియట్గా మనకు మెసేజ్ వస్తుంది. చూడండి, చక్కటి ప్రోగ్రాంలకు మనం పాజిటివ్ వేలో మనం ఫాలో అయితే కనుక డెఫినెట్గా మనము మంచి ప్రోగ్రామ్ చూసే అవకాశం ఉంటుంది. దాన్ని చెడుగా కనుక వాడుకుంటే డెఫినెట్గా మనం చెడు దారిలో పోతాం. సో ఈ యువత మొత్తము ఎప్పుడు చెడు వీడియోలు చూడకుండా, చెడు ప్రోగ్రామ్స్ ఫాలో చేయకుండా చక్కటి ప్రోగ్రామ్స్ చూస్తూ, పాజిటివ్గా ఆలోచిస్తూ, మంచి మెడిటేషన్ చేస్తూ, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ గోల్స్ రీచ్ అవుతారు. అండ్ సోషల్ మీడియాని మనం మంచి టూల్గా వాడుకోవాలి ఎప్పుడు కానీ, పాజిటివ్ వేలో అలా చేస్తున్నప్పుడు మనకి చక్కటి రిజల్ట్స్ అనేది కూడా వచ్చే అవకాశం. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రైట్. సో ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా, సోషల్ మీడియా అనేది ఒక అద్భుతమైన టూల్. ఇంట్లో కూర్చొని ఏదైనా నేర్చుకోవచ్చు. మీ ప్యాషన్, మీరు ఏది చదువుతున్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా మీకు నచ్చిన వర్క్ చేయొచ్చు. ఆన్లైన్లో ఎక్స్ట్రా డబ్బులు కూడా సంపాదించవచ్చు. ఎట్ ద సేమ్ టైం ట్రాప్స్ కూడా ఉన్నాయి. డబ్బు అవసరం ఉందనో, గ్యాడ్జెట్స్ అవసరం ఉన్నాయనో ఆ ట్రాప్లో పడ్డామా అంతే సంగతులు. ఎందుకు ట్రాప్లో పడతామో కూడా చెప్పారు మేడం. ఎవరైతే అత్యాశతో ఉంటారో, ఈజీ మనీకి అలవాటు పడతామో, ఏ లింక్ వస్తే ఆ లింకు ఎగ్జైటింగ్తో నొక్కుతామో అప్పుడే ఇబ్బందులు పడతాం. కాబట్టి మనమే అందరికి అవకాశం ఇస్తున్నాం. మీతో ఎలా ఉండాలో బయట మీరు ఎట్లయితే మీకంటూ ఒక జోన్ని క్రియేట్ చేశారో, సోషల్ మీడియాలో కూడా మీకంటూ ఒక జోన్ని క్రియేట్ చేసుకొని మీ డెవలప్మెంట్కి అవసరమైన వీడియోస్, సబ్జెక్ట్స్ ఎన్నో ఉన్నాయి. అవి వినాలని మేడం గారి ద్వారా తెలుసుకున్నాం మనం. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తున్న పిఎంసిని చూస్తూ ఉండండి. డివిఎం గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో యువతకు, విద్యార్థులకు ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన వీడియోస్ ఉన్నాయి. చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో మీకు ఇంకేం కావాలో మెన్షన్ చేయండి. ఈరోజు మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో అది మెన్షన్ చేయండి. కామెంట్ బాక్స్ని ఆ విధంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.